హాయ్ చిల్డ్రన్, ఈరోజు 5వ తరగతి బ్లౌజమ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠం మల్లిక గోస్ టు స్కూల్ పేరా 1 గ్లోసరీ చూద్దాం. టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డౌన్. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. The newly paved road seemed to be welcoming her. This is the day Mallika has been waiting for. Do you know why? It's neither a festival nor her birthday. Today is going to be Mallika's first day at school. The school is not far away from her home, but she has to come down the main road from the hill to reach there. ఇప్పుడు మనం ఈ మొదటి పారాగ్రాఫ్లో ఉన్న కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ని చూద్దాం. స్పెషల్, ఎక్సైటెడ్, స్లీప్, డౌన్, ఈగర్లీ, పేవ్డ్ రోడ్, ఫెస్టివల్, ఫార్ అవే, హిల్, రీచ్. ఈ వర్డ్స్కి మనం మీనింగ్స్ తెలుసుకుందాం. ఓకే, రైట్. ద ఫస్ట్ వర్డ్ స్పెషల్. స్పెషల్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈజ్ యూజువల్. అంటే మనం జనరల్గా ఇప్పుడు సాధారణంగా ఉండేది కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అన్నమాట స్పెషల్ అనేది. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ వర్డ్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఎగ్జైటెడ్. చూసారా పిక్లో అతను చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు. థ్రిల్డ్. ఎగ్జైటెడ్ మీన్స్ థ్రిల్డ్. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నౌ దిస్ వర్డ్ ఈజ్ స్లీపింగ్. ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఈజ్ స్లీపింగ్. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఇన్ అన్కాన్షియస్నెస్. నిద్రపోవడం, మనందరం నిద్రపోతాం కదా బాగా. వెరీ గుడ్ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, లెట్ us see the new word dawn. Dawn means nothing but before sunrise, early morning before sunrise. సూర్యోదయానికి ముందు ఉండేటువంటి ఎర్లీ మార్నింగ్ని మనం డౌన్ అని అంటాం అన్నమాట. ఓకే ఓకే చిల్డ్రన్, లెట్ us know the another word, eagerly. Eagerly means nothing but a lot of interest, showing a lot of interest. పిక్లో చూడండి, ఆ అమ్మాయి ల్యాప్టాప్లో వర్క్ చేయడానికి కంప్యూటర్ మీద చాలా ఇంట్రెస్ట్తో ఉంది. దిస్ ఈజ్ మీన్స్ ఈగర్లీ. షీ ఈజ్ వెరీ ఈగర్లీ. రైట్ చిల్డ్రన్, లెట్ us see the new word, paved road. Paved road means nothing but a road covered with a hard layer. It is very convenient for travel. మనం చూస్తుంటాం కదా, రోడ్డు మీద తారు, కాంక్రీట్ అవి వేసి మనం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. దాన్నే మనం పేవ్డ్ రోడ్ అని అంటాం అనమాట. రైట్ చిల్డ్రన్, ఇంకొక న్యూ వర్డ్ చూద్దాం. ఫెస్టివల్. చూస్తున్నారా, ఇక్కడ మీరు చాలా కలర్ఫుల్గా అందరూ చాలా హ్యాపీ మూడ్లో ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు. దీన్నే మనం ఫెస్టివల్ అంటాం. ఏ డే ఆఫ్ సెలబ్రేషన్. మన బర్త్డేస్కి కానీ లేదంటే కొన్ని పండగలకు కానీ మనం చాలా హ్యాపీ మూడ్లో సెలబ్రేషన్స్ చేసుకుంటాం. వాటిని మనం ఫెస్టివల్ అని అంటాం. ఫెస్టివల్ మీన్స్ ఏ డే ఆఫ్ సెలబ్రేషన్. ఓకే చిల్డ్రన్, అనదర్ న్యూ వర్డ్, ఫార్ అవే. లాంగ్ డిస్టెన్స్. ఫార్ అవే మీన్స్ డిస్టెంట్ ప్లేస్. చూడండి, ఇక్కడ బైసికల్ మీద ఇద్దరు పిల్లలు చాలా దూరం వెళ్తున్నారు. అలా చాలా దూరంలో ఉన్న ప్లేసెస్ని ఫార్ అవే అంటాం, డిస్టెంట్. ఓకే చిల్డ్రన్, చూస్తున్నారు కదా ఇక్కడ మీరు పిక్చర్లో హిల్. అక్కడ చాలా హిల్స్ కనబడుతున్నాయి. మీకు తెలుసు కదా హిల్ అంటే. ఎస్, పర్వతాలు అంటాం మనం తెలుగులో. మనం వీటినే పర్వతం, వాటి శిఖరాలు, మౌంటైన్స్. ఓకే, ఐ థింక్ యూ నో వాట్ ఈజ్ ఎ హిల్. ఓకే, లెట్ us see another word, reach. Reach means arrive at. చూస్తున్నారు కదా పిక్చర్లో, ఎ బాయ్ అండ్ గర్ల్, ది రీచ్డ్ స్కూల్. నౌ మనం ఎక్కడైనా ఒక ప్లేస్కి చేరుకోవడాన్ని మనం రీచ్ అంటాం. సో వీ నో దట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రీచ్ ఈస్ arrive at. ఓకే చిల్డ్రన్, మనం ఈరోజు ఫస్ట్ పారాగ్రాఫ్లో మీనింగ్స్ తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. కే నాగభూషణం, సెకండరీ గ్రేడ్ టీచర్, ఎంపీయూపీ స్కూల్, కోడూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏపీ. థ్యాంక్ యూ.